స్వామి. పాపం నాన్నమ్మ వాళ్ళు బాబాయ్ గురించి చాలా బాధపడుతున్నారు. నేను నీ ముక్కు చెల్లించేశాను కదా, మరి బాబాయ్ని త్వరగా బయటికి తీసుకురా స్వామి. తీసుకొస్తావు కదా స్వామి? జై శ్రీరామ్. వచ్చారా స్వామి? మీ తలపే నాకు పిలుపు తల్లి. భక్తుడు ఎప్పుడూ భగవంతుడిని ఏం కోరుకుందామని చూస్తే భగవంతుడు భక్తుడు ఏం కోరుకుంటాడా అని ఎదురు చూస్తాడు. భక్తుడి కోరికలో న్యాయం ఉంటే వెంటనే తీరుస్తాడు. అంటే నా కోరికలో న్యాయం లేదా స్వామి? భగవంతుణ్ణి కోరే కోరికల్లో 4 రకాలు తల్లి. హింసాపూరితమైనవి, స్వార్థపూరితమైనవి, నిస్వార్థపూరితమైనవి, పరహితపూరితమైనవి. మొదటిది కోరేది రాక్షసులు, రెండవది కోరేది మానవులు, మూడవది కోరేది మునులు, నాలుగవది కోరేది దేవతలు. అందుకే పసిపిల్లల్ని పరదేవతలతో పోలుస్తారు. నీ కోరిక స్వార్థపూరితమైనది కాదు. చాలా నిస్వార్థంతో, నిష్కళంకమైన మనసుతో పరహితం కోరుకున్నావు. నీ కోరికలో న్యాయమే కాదు, ధర్మం కూడా ఉంది. మరైతే వెంటనే బాబాయ్ని విడిపించి నా కోరిక తీర్చు స్వామి. కానీ నీ కోరిక వల్ల ప్రతిఫలం పొందే వ్యక్తి ఆ ఫలం అనుభవించడానికి అర్హత పొంది ఉండాలి తల్లి. నాకదేం తెలీదు. నా కోరిక తీరుస్తావా లేదా? తీరుస్తాను తల్లి. నీ కోరిక తీర్చే సమయం కూడా ఆసన్నమైంది. అతి త్వరలోనే అతను చెరసాల నుంచి బయటపడతాడు తల్లి. చాలా థ్యాంక్స్ స్వామి. సరే తల్లి, నేను వెళ్తాను. జై శ్రీరామ్. స్వామి స్వామి, ఏంటమ్మా? ఏదో ప్రమాదంలో ఉన్నాడన్నారు. ఇప్పుడు ఎలా ఉన్నాడు స్వామి? ఇప్పుడు ప్రమాదం నుంచి బయటపడినట్టే తల్లి. అంటే అన్నయ్య అమ్మ దగ్గరికి వెళ్ళిపోయారా? లేదు తల్లి, దానికి కొంత సమయం పడుతుంది. అదేం స్వామి, అమ్మకు దూరంగా అన్నయ్య, నాన్నకు దూరంగా నేను, మాకు దూరంగా అమ్మ నాన్న ఉంటే కష్టం తీరినట్టు ఎలా అవుతుంది స్వామి? రాముల వారికి దూరంగా సీతమ్మ ఉంటే కష్టంలో ఉన్నట్ట తీరినట్ట? అబ్బా, ఇరుకున పడేసే ప్రశ్నే వేశావు తల్లి. ప్రశ్న నీలా చిన్నదే, కానీ జవాబే రామాయణం అంత పెద్దది. అదేదైనా నాకు తెలియాలి. సమాధానం చెప్పు స్వామి. మీరిలా ఒకరికొకరు దూరం అవ్వడం తాత్కాలికంగా కష్టం కలిగించినా అది శాశ్వతంగా ఆనందం కలిగించడానికే తల్లి. ఇప్పుడు జరిగేదంతా మీ మంచి కోరే జరుగుతుంది. ఏం స్వామి అలా అంటారు? నేను దూరమై నాన్న బాధపడుతున్నారు, అన్నయ్య దూరమై అమ్మ ఏడుస్తుంటుంది. 2 బాధలే అయితే అందులో మంచి ఉండటం ఏంటి? అవును తల్లి, నా మాట నిజం తల్లి. నిజమైన అబద్ధమైన నేను ఇక్కడ ఉండలేను. నన్ను వెంటనే నాన్న దగ్గరికి తీసుకెళ్ళు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.